వెల్కమ్ టు ఏఆర్కే టీవీ తెలుగు. బిగ్ బాస్లో అవకాశాలు ఇస్తానంటూ కొందరు డబ్బులు దండు కొట్టి మోసం చేస్తున్నటువంటి వైనం. సో ఇప్పుడు ఏదైతే ప్రజెంట్ జూనియర్ ఆర్టిస్టుల నుంచి మొదలు పెట్టుకుంటే సినిమా సైడ్ యాక్టర్స్ వరకు చాలా మభ్యపెట్టి మోసం చేస్తున్నటువంటి వైనం. సో ఇందులో భాగంగానే మనతో పాటు స్వప్న చౌదరి ఒక బాధితురాలు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరిగింది ఏమిటి అనేది. మేడం చెప్పండి, అసలు ఏం జరిగింది? బిగ్ బాస్ సీజన్ 7కి వెళ్ళడం కోసం నేను తమ్మాలి రాజు అనే పర్సన్కి అంటే ఒక పిఆర్ అండ్ కాస్ట్యూమ్స్ కోసం మాత్రమే 2,50,000 చెల్లించడం జరిగింది. అండ్ ఫోటోషూట్ నీ ప్రొఫైల్ ఫొటోస్ ఏం బాగాలేవమ్మా, అందుకే నీ ప్రొఫైల్ లేట్ అయింది అని చెప్పి నాతో ఫోటోషూట్ చేయించి 25,000 అంటే మొత్తం మీద 2,75,000 అతను నా దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది. సో సీజన్ స్టార్ట్ అయింది, నేను లోపలికి వెళ్ళలేదు, మళ్ళీ అడిగాను, వైల్డ్ కార్డ్ ఎంట్రీ అన్నారు. ఆ తర్వాతకు నన్ను పంపించలేదు, నేను మళ్ళీ అడిగాను. సో తను ప్రతిసారి చెప్తూ మాట ఏంటి అని అంటే సీజన్ 7 ఉల్టా పుల్టా నువ్వు లాస్ట్ 1 month వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది అని తను చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు తను నాకు అమౌంట్ ఇవ్వలేదు. సో నేను ప్రతిసారి అడుగుతూ వస్తూనే ఉన్నాను. అమౌంట్ జూన్ మంత్లో ఇచ్చాను, కానీ అతనికి జూన్ మంత్లో అమౌంట్ ఇచ్చినప్పుడు తనకు నేను అగ్రిమెంట్ ఇవ్వలేదండి. ఎప్పుడైతే నేను మోసపోతున్నాను అని తెలిసిందో అప్పుడు అక్టోబర్ నవంబర్ నెలలో నేను అగ్రిమెంట్ రాయించడం జరిగింది. అది కూడా నెక్స్ట్ గలేరియా మాల్లో, ఎందుకంటే అక్కడ సీసీ కెమెరాస్ అవన్నీ ఉంటాయి కాబట్టి. సో తను నాకు అగ్రిమెంట్ ఇస్తూ కూడా ఫోటో దిగాడు. అండ్ తను చెప్పిన మాట ఏంటి అంటే డిసెంబర్ నెలలో నేను కనుక అమౌంట్ ఇవ్వకపోతే మీరు చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు అని చెప్పండి. నేను డిసెంబర్ 21st కాల్ చేశాను. పల్లవి ప్రశాంత్ ఇష్యూ జరుగుతుంది కదా, అప్పుడప్పుడే అమౌంట్ ఎలా వస్తాయి మీకు, జనవరి 6వ తారీఖు ఇస్తాను అని చెప్పాడు. ఫైనల్గా నేను జనవరి 6కు ఫోన్ చేస్తే వాళ్ళు మార్చి 1st ఇస్తా అన్నారు. నేను అన్నాను, నేను నీకు అమౌంట్ ఇచ్చాను అన్నయ్య, నేను కాస్ట్యూమ్స్ కోసం పిఆర్ కోసం ఇచ్చాను, మీరు వాళ్ళ కాన్ఫరెన్స్ కాల్ పెట్టండి అని అంటే నేను పెట్టను, నువ్వేం చేసుకుంటావు చేసుకో అని చెప్పి మాట్లాడడం జరిగింది. సో మీరు ప్రజెంట్ ఇప్పుడు చూస్తే అన్నయ్య అన్నయ్య అని అంటున్నారు. సో ఇంత క్లోజ్నెస్ మీకు ఎలా పరిచయం అన్నయ్యగా ఎలాగ మరి? యాక్చువల్గా సత్య అనే పర్సన్ నాకు పరిచయం చేశాడు. సత్య బిగ్ బాస్ ఎవరి మీద కోటేశ్వరుడికి కాస్టింగ్ మేనేజర్గా చేస్తాడు. అతను నేను బిలీవ్ చేశాను కాబట్టి నాకు తమ్మాలి రాజు అనే పర్సన్ పరిచయం అయ్యాడు. సో ఎప్పుడైనా సరే ఫస్ట్ ఈజ్ ద బెస్ట్ అనేది ఉంటుంది కదా. సో నాకంటే ఏజ్లో పెద్దవాడు కాబట్టి తను అమ్మ అమ్మ అంటున్నాడు, నేను అన్నయ్య అని పిలిచాను. అన్న అని నేను పిలిచాను కాబట్టే కదా వాడు మోసం చేయగలిగాడు. సో దీనికి మీరు వాళ్ళని ఎలాగ మీకు గుడ్డిగా నమ్మారు అనుకోవచ్చు? గుడ్డిగా నమ్మడం మీన్స్ నేను కలిసిన ప్రతిసారి అంటే వాస్తవం ఏంటి అంటే అతను సీజన్ 6 వరకు బిగ్ బాస్లో కాస్టింగ్ మేనేజర్గా చేశాడు. నేను కలిసిన అంటే మీరు గతంలో 3 సినిమాలు కూడా తీశారు, అలాగే యాంకరింగ్ కూడా చేశారు. సో దీనికి నేను ఎలా అంటున్నాను? ఓకే అండి. సో మీడియాలో ఉన్న ఒక యాంకర్గా ఒక యాక్ట్రెస్గా నేను మోసపోయాను అని అంటే తను మాట్లాడిన విధానం అలా ఉంది. తను వాళ్ళతో చేసిన చాటింగ్ కానీ ఆ ఫొటోస్ కానీ ఆ వీడియోస్ కానీ అవన్నీ నాకు చూపించడము, వాళ్ళని నేనే పంపించాను, ఈ టైంకి వాళ్ళు వెళ్ళారు, అండ్ సీజన్ 7లో బోలేని కూడా నేనే పంపిస్తాను అని తను చెప్పాడనమాట. సో ప్రతిదీ కూడా నాకు నమ్మ పలికిస్తూ వచ్చాడు. తను మాట్లాడిన వే మొత్తం నాకు అర్థమైంది. అమౌంట్ ఇచ్చే ముందు కూడా నేను సత్యాన్ని అడిగాను, మీరే పరిచయం చేశారు, ఫర్దర్గా ఏదన్నా అయితే మీరు స్టెప్ తీసుకుంటారంటే నేను లాస్ట్ వరకు ఫైట్ చేస్తానమ్మా, తను చాలా మంచి పర్సన్, సో నువ్వు ఇచ్చేది నీకోసమే కదా, మాకోసం ఏం కాదు కదా, నీకోసమే కదా ఖర్చు పెట్టేది అని చెప్పేసి తను అమౌంట్ ఇవ్వమనడం జరిగింది. సో ఇందులో చూసుకుంటే మీకు సత్యరాజు ఇద్దరు కలిసి ఏమైనా చేస్తున్నట్టు ఏమైనా అనుమానం వస్తుంది? లేదండి, సత్య గారు లాస్ట్ వరకు ఫైట్ చేస్తారని చెప్పారు. తను ఈరోజు మార్నింగ్ కూడా నాతో కాల్ మాట్లాడడం జరిగింది. సో రాజు అనే పర్సనే నాకు మోసం చేశారు. బట్ రాజు అనే పర్సన్ అసలు నాకు ఎలా తెలుసు అంటే సత్య గారి పేరే బయటకు వస్తుంది ఆటోమేటిక్గా. సో మీరు లాస్ట్గా ఎప్పుడు మీరు ఫోన్లో మాట్లాడారు, ఎప్పుడు కలిశారు? తమ్మాలి రాజు అనే పర్సన్ని నేను అగ్రిమెంట్ రాసిన రోజే కలిశాను. ఆ తర్వాత ఇప్పటివరకు ఎప్పుడూ కలవలేదు. అది కూడా నవంబర్ మంత్లో కలిశాను. లాస్ట్ కాల్ మాత్రం 6వ తారీఖు మాట్లాడానండి, జనవరి 6వ తారీఖు మాట్లాడాను. సో అప్పుడు అతను నువ్వేం చేసుకుంటావో చేసుకో, ఇంకా నీ ఇష్టం అని చెప్పి మాట్లాడడం జరిగింది. అయినప్పటికీ నేను మానవతా దృక్పథంతో అన్నయ్య అని పిలిచాను కాబట్టి అతనికి 15 రోజులు నేను టైం ఇచ్చాను. అయినా కూడా తను ఏం రెస్పాండ్ అవ్వలేదు. సో వెంటనే నేను మా అడ్వకేట్ ద్వారా వెళ్ళి అతనికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో మీరు ఫైనల్గా మీరు ఏం కోరుకుంటున్నారు? నేను ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడుతుంది ఒక చిన్న అవేర్నెస్ కోసం. నేను మాత్రమే కాకుండా ఇప్పటి వరకు సీజన్ 1 నుంచి 7 వరకు చాలా మంది అమౌంట్ ఇచ్చి ఉంటారు, మోసపోయి ఉంటారు, కానీ బయటకు రాలేకపోయి. మీరు ఎంత ఇచ్చారు ఇప్పటి వరకు? 2,75,000 అండి. అందులో 2,50,000 అగ్రిమెంట్లో ఉంది, 25,000 నేను ఫోటోషూట్ కోసం నా ప్రొఫైల్ చేయించడం కోసం ఇచ్చాను. అంటే ఆ ఫొటోస్ బాగాలేవని చెప్పాడు కాబట్టి నాలాగా ఇంక ఎవరు మోసపోకూడదు అనేది నా మెయిన్ మోటో. సో చివరిగా మేడం, ఇందులో కొందరు చేస్తున్న కామెంట్స్ ఏంటంటే ఇదంతా ఒక మీడియా హైప్ కోసమే చేస్తున్నారు స్వప్న చౌదరి అంటే, దీనికి మీరేమంటారు? మీడియా హైప్ కోసం అని అంటే నేను ఆల్రెడీ నమస్తే సేట్జీ అండ్ మిస్టరీ సినిమా ఒక బిగ్ స్క్రీన్ మీద నేను ఆల్రెడీ కనిపించాను. అక్కడే నా డ్రీమ్ అనేది ఫుల్ఫిల్ అయింది. ఫైనాన్షియల్గా నేను యాజ్ ఏ యాంకర్గా ఉన్నప్పుడు నేను చాలా హ్యాపీగానే నేను ఖమ్మంలో ఉన్నప్పుడు మంత్లీ 20-25 షోస్ నేను చేసుకుంటూనే ఉన్నాను. ఒకవేళ హైపే రావాలి అనుకుంటే నేను మూవీస్ చేసుకోవచ్చు, యాంకరింగ్ చేసుకోవచ్చు, కానీ బిగ్ బాస్ అనేది నా కళ, నా డ్రీమ్.
సో ఇందులో మీరు మోసపోయిన వాళ్ళు ముందుగా మీరు ముందుకు వచ్చారు కాబట్టి ఇంకా చాలామంది ఇండస్ట్రీలో మోసపోయిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి మీరు ఏం ఇవ్వగలుగుతారు? నాకు అదే అర్థం కావట్లేదండి. ఇప్పుడు ఒక ఆడపిల్లని అయ్యుండి నేను మీడియాలో ఉన్నాను కాబట్టి నేను బయటకు వచ్చి మాట్లాడుతున్నా. అంటే ఇప్పుడు నేను అనేదాన్ని బయటికి రాకుండా కామ్‌గా ఉండుంటే అప్పుడు నేను తప్పు చేసిందని అవుతాను. సో తప్పని ప్రశ్నించకపోవడం కూడా నేను చేసిన తప్పే కాబట్టి నేను బయటకు వచ్చాను, మాట్లాడుతున్నాను. దయచేసి ఇంకా ఎవరైనా అమౌంట్ ఇచ్చి మీ అమౌంట్ వెనక్కి రాక మళ్ళీ మీరు ఇంకో సీజన్‌కి ట్రై చేయలేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి మీరు కూడా బయటికి రండి, మాట్లాడండి. థ్యాంక్ యూ మేడం. సో మొత్తానికి స్వప్న చౌదరి గారు చెప్తున్నారు ఏంటంటే, సో ఇందులో ఎవరైతే ఇంకా రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందుకు వచ్చి ధైర్యంగా చెప్పుకోవాల్సిందిగా కోరుతున్నారు.